నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, కోల్కతాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ గారి మీద జరిగినటువంటి అది అంశం నిజంగా చాలా చాలా హేయమైనటువంటి ఒక విషయము. అలాగే చాలా బాధాకరమైనటువంటి విషయం. వెరీ వెరీ పెయిన్ఫుల్. చూస్తూ ఉంటే హృదయ విదారకంగా అయిపోయింది పరిస్థితి. నిజంగా ఇంత క్రూరంగా ఎందుకు బిహేవ్ చేయాల్సి వస్తుంది? రేప్ చేశారు, అమ్మాయిని చంపేశారు. ఇంత క్రూరంగా అసలు భయానకంగా ఉంది సార్ బయట పరిస్థితి అంతా కూడా. అయితే ఇది ఓన్లీ ఆ డాక్టర్ విషయమనే కాకుండా మనం నిత్య దైనందిన జీవితంలో ఆడవాళ్ళు ఇట్లాంటి హింసలు చాలానే ఎదుర్కొంటూ ఉన్నారు. అది బయట మనం పబ్లిక్లోకి ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాం, రకరకాల చూపులకు అనుకోవచ్చు, చూపులతో కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది టచ్ చేస్తారు ఇట్లా. అలాగే ఇంట్లో కూడా భార్యాభర్తలు అయితే గనక వైఫ్ ని హింసించే వాళ్ళు ఉంటారు. వైఫ్స్ కూడా హింసిస్తారు, సెకండరీ. ఇప్పుడు ఓన్లీ ఆడవాళ్ళ వయసు వర్స రెండు ఉంటాయి. కానీ ఇష్టం లేకుండా ఆవిడ్ని శారీరకంగా హింసించేటటువంటి అది కూడా ఖచ్చితంగా నేరం. అది రేప్ కిందనే కన్సిడర్ చేస్తాం. అసలు ఈ మొత్తం వ్యవహారం అసలు ఎట్లా సార్? రక్షణ ఎలా కలుగుతుంది? ఎట్లా ఆడవాళ్ళకి తమను తాము రక్షించుకోవటం ఎలా అనేది అడిగితే ఏంటి సార్ సమాధానం ఏమైనా ఉందా? నాకు ఏమనిపిస్తుంటుంది అంటే, ఒక్కోసారి మనం చూడండి, కొన్ని మాటలు నువ్వు పశువులా ప్రవర్తిస్తున్నావు అంటారు చూసారా. కానీ చాలా మందికి తెలియని విషయం చెప్పమంటారండి. ఏ పశువు కూడా తన ఫీమేల్ దాంతో ఇష్టం లేకుండా మీటింగ్ చేయదు, తెలుసా మీకు? ఆ పశువు ఇష్టపడితేనే ఈ పశువు దాంతో చేస్తుంది. అంటే పశువు కంటే హీనం. ఒక మనిషి, ఒక డాక్టర్ అయి ఉండి ఎంతో మందికి ప్రాణాలు పోస్తున్నటువంటి అమ్మాయిని, అంటే అక్కడ చూడండి, ఒక రేప్ చేసిన వ్యక్తి అది ఫస్ట్ రేప్ అయి ఉండదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ గతంలో చాలా చేసి ఉంటాడు. అంత క్రూరంగా బిహేవ్ చేయడం ఒకటి. అంత ధైర్యంగా ఎలా చెప్తున్నాడు సార్? నేనే చేశాను, ఏమైనా చేసుకోండి అని. అది ఉన్మాద స్థితి అంటారు. ఉన్మాద యోగాలు ఉంటాయండి. నేను రేపిస్టులు అంటే రకరకాల మానసిక స్థితి ఉండే వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయని మేము స్టడీ చేస్తుంటాం కదా. ఉన్మాద యోగాలు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళకి కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయంటే, రాహువు, కుజుడు, సాటర్న్, మూన్ మెయిన్ గా పాడైపోతాడు. కుజాస్ అనేవి ఉంటే జస్ట్ కోపం ఉంటుంది, అట్లా కాదు, మూన్ పాడైపోయి ఉంటారు వాళ్ళకి. మూన్ పాడైపోయి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఉన్మాదంగా ప్రవర్తిస్తారు. అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక బ్యాలెన్స్ చేసేటువంటి ఇంకో ప్లానటరీ కాంబినేషన్ వచ్చింది అనుకోండి. ఇన్ సెన్స్ ఒక శుక్ర బుధ, లేకపోతే శుక్ర గురువు, ఇట్లా వస్తే మళ్ళీ ఇంత ఉన్మాదంగా ఉన్నా కూడా వాళ్ళలో లవింగ్ నేచర్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఇది బ్యాలెన్స్ చేయనటువంటి నేచర్ ఏదైనా బలంగా కనుక ఒకరికి వస్తే, అది వాళ్ళు దాన్ని దక్కించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తారు. అంటే నాట్ ఓన్లీ ఇన్ రేప్ అని కాదు. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా ఒకటే ఫార్ములా చెప్తాను మా పిల్లలు కానీ ఎవరికైనా దేని మీద విపరీతమైన పిచ్చి ఉందంటే, అది డబ్బు మీద కావచ్చు, స్త్రీ మీద వ్యామోహం కావచ్చు, భూముల మీద, ఆస్తుల మీద కావచ్చు. కొంతమందికి భూముల మీద ఉంటుంది. అలాంటప్పుడు సొంత అన్నదమ్ములను, అక్క చెల్లెలను కూడా చంపేస్తాడు. కొంతమందికి స్త్రీ వ్యామోహం ఉంటుంది. వాడు చిన్నపిల్ల, పెద్ద పిల్ల ఏంటి సంబంధం లేదు, ఇట్లాంటి అగత్యాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది డబ్బు మీద ఉంటుంది, వాడు ఎవరినైనా మోసం చేస్తాడు. అట్లా ఏంటంటే ఉన్మాద యోగము అంటారు. ఉన్మాద యోగాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది పర్టికులర్గా లగ్నాన్ని, శీలస్థానం అంటే 4వ స్థానాన్ని, కర్మస్థానాన్ని, వీటిని పాడు చేస్తుంది. చంద్రుడిని పాడు చేస్తుంది. పాడు చేసినప్పుడు వాళ్ళు ఇలాంటి స్థితికి వెళ్తారు. మరి ఇలా ఉన్నప్పుడు చిన్నప్పుడే తెలిసింది మనకి, జాతకం చూసాము, వీడు ఉన్మాద యోగంలో పుట్టాడని తెలిసింది. అలాంటప్పుడు ఏం చేయించాలి అంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆంజనేయ స్వామికి సంబంధించి నేర్పించాలి. బుద్ధి ఎలా ఉండాలనేది చెప్తుంది. హయగ్రీవ మంత్రం నేర్పించాలి పిల్లలకి. ఇప్పుడు ఏ తల్లిదండ్రి కూడా నువ్వు ఇలా తయారవ్వని ఎవ్వరూ నేర్పరమ్మా. నువ్వు బుద్ధిమంతుడు అవ్వాలి, నువ్వు దేశానికి పాటుపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మాకు మంచి పేరు తేవాలని చెప్తారు. ఇలా తయారవ్వమని చెప్పరు. అలాగే నేను ఇంకో మాట చెప్తాను. ఆడపిల్లను ఎలా అయితే మనం బంగారంలో చూసుకొని చాలా జాగ్రత్తగా ప్రొటెక్షన్గా చేస్తామో, మగపిల్లవాడికి కూడా నాన్న నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సర్కిల్ నీకు ఏర్పడుతుంది, నువ్వు ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి, నీకు పొరపాటును కూడా అలాంటి తప్పులు నువ్వు చేయకూడదని ప్రతి మగపిల్లవాడికి తల్లిదండ్రులు చెప్పాలి. చెప్పటం పక్కన పెడితే, తప్పు చేస్తే సపోర్ట్ చేయడాన్ని అస్సలు చేయకూడదు. ఎంత నీచం! అస్సలు అంటే అస్సలు చేయకూడదు సపోర్ట్.
నాకు తెలిసి అట్లా చేసినప్పుడు మన దేశంలో చాలా సార్లు సపోర్ట్ చేయని వాళ్ళని కూడా చూశాను నేను. తల్లిదండ్రులు లేదు ఇట్లా చేసినప్పుడు మేము ఒప్పుకోము, శిక్ష చేయండి అనే తల్లిదండ్రులు. అదే మన దేశం గొప్పతనం చెప్పాలంటే. అయితే నేను అనేది ఏంటంటే ఇది ఒక మానసికమైనటువంటి రోగం కూడా అని చెప్తాను నేను. అలాంటప్పుడు మనం చిన్నప్పుడే జాతకం చూపించుకొని ఈ చంద్రుడు కనుక మనస్కారకుడు, ఈ చంద్రుడు గనక ఈ ఉన్మాద యోగ సంబంధించినటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి దీక్షలు తీసుకోవడం కానీ, లేకపోతే మంచి బాటలో నడుపుతూ వాడు ఏ సర్కిల్లో వెళ్తున్నాడు పిల్లవాడు, వ్యసనాలు. ఇప్పుడు చూడండి మనకి వేదము డ్రింక్ చేయడం అనేటువంటి విషయాన్ని పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్పింది. ఎందుకు చెప్పింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. వాడు డ్రింక్ చేసి ఆ పని చేశాడు అంటే విచక్షణని కోల్పోయాడు. విచక్షణని కోల్పోయేటువంటి స్థితి నీకు డ్రింకింగ్ లో ఉంటుంది. అందుకని వేదం దాన్ని దూరం పెట్టింది. నువ్వు పంచమహాపాతకాల్లో ఒకటి అవుతుంది నువ్వు డ్రింక్ చేయడం అనేటువంటిది. మళ్ళీ ఇక్కడ ఈ రకంగా చంద్రస్థితి కనుక పాడైతే అలా ఉంటుంది. అయితే చాలా మంది ఏమంటారు, డ్రెస్సింగ్ ఇది లేకపోవడం వల్ల పురుషుడికి ఇది కలుగుతుంది అంటాడు. నేనేమంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక చీమ ఉంది, ఒక చీమ ఇంకో చీమతో చేస్తుంది. చీమకి ఏమైనా స్త్రీకి ఉన్నట్టుగా ఏమైనా రకరకాల ఇది కనిపిస్తుందా? ఒక కుక్క ఉంది, కుక్కకి ఏమైనా స్త్రీ పోలికల్లాగా ఉండే కుక్క కనిపిస్తుందా? లేదు కదా. అంటే ఏమిటి, అది మెంటల్ గా లోపల ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం. ఎందుకు చేయట్లేదు? ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఈ సృష్టి కార్యం జరగడానికి ఒక సాఫ్ట్వేర్ ని పెట్టాడు ప్రొడక్టివిటీ కావాలని. అది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వాడు తిరిగిన తిరుగుళ్ళు కావచ్చు, వాడు పెరిగిన వాతావరణం కావచ్చు, వాడు చూసిన దీని కావచ్చు, వాడుకుండే అలవాట్లు కావచ్చు, అవి ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకొంచెం డ్రింకింగ్ చేశాడు అనుకోండి మనిషి, ఇంకొంచెం ఒక రకమైన దీంట్లోకి వెళ్ళిపోతాడు. లేకపోతే కొంతమంది రకరకాల ఇప్పుడు రకరకాలు తీసుకుని ఉంటారు చూసిన వాళ్ళందరూ కూడా ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఇది నీకు మంచి ఇది చెడు అనేటువంటిది వేరు చేసుకునేటువంటి ఆలోచన విధానం రాదు ఆ వ్యక్తికి. రానప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అంటే మన బాధ్యత ఏమిటి అంటే, ఒకటి చట్టాలు చాలా ఇదిగా అవ్వాలి, చాలా స్ట్రిక్ట్ గా తయారవ్వాలి. అలా స్ట్రిక్ట్ గా తయారు చేస్తే కూడా ఒక ప్రమాదం ఉంది. ఎలాగా, లేని వ్యక్తి మీద ఏదైనా నేరం కనుక మోపితే అనవసరంగా బలైపోతాడు కదా అని భయం. మరి అలా అని చేయకపోతేనేమో భయం ఉండదు. అంటే దీన్ని బట్టి ఏమిటి, ఇంటి నుంచే చిన్నప్పటి నుంచే ఆ పిల్లవాడిని ముఖ్యంగా జాగ్రత్తగా చేయగలగాలి. సార్, ఎవరో మనల్ని కాపాడతారు అనుకోవటం భ్రమ. కాపాడేవాడు ఒకడు ఉన్నాడు, వాడే కాపాడాలి. మన కర్మానుసారైనా మనకి వచ్చేసింది, జీవితం వచ్చేసింది, ఆ కర్మ రాసేసాడు. కానీ భగవంతుడు తండ్రి కాబట్టి కాపాడతాడు. రాయడం అంటే భగవంతుడు రాయడం కాదు, మనం కర్మలను బట్టే అలా రాయబడతాయి. కాపాడేవాడు ఉన్నాడు కాబట్టే కదా ఆయన అస్తిత్వం మీదకే వస్తుంది ఇది. డెఫినెట్ గా ఆయన కాపాడు తీరుతాడు. ఎట్లా సార్ రక్షణ ఎలా కల్పించుకోవాలి మాకు మేము? రక్షణ ఎలా కల్పించుకోవాలంటే దానికంటే ముందు ఒక విషయం చెప్పేసి నేను మీకు చెప్తాను. అంటే ఇప్పుడు ఈ కర్మ రాయడం అనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఎలా అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసాము, ఎగ్జామ్ రాసిన తర్వాత దిద్దేవాడు కొన్ని మార్కులు వేస్తాడు, అంతేగాని ఆ దిద్దేవాడు మీరు ఎవరో తెలియదు. అవునా? చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఏదో భగవంతుడు రాత రాసేయడానికి నాకు ఇలా నడుస్తుంది అనుకుంటా. కాదు, నువ్వు రాసిన ఎగ్జామ్స్ మార్క్స్ పడ్డట్టే పోయిన జన్మలో నువ్వు చేసిన కర్మ బట్టి ఈ జన్మలో నువ్వు ఉన్నావు, రిజల్ట్ వచ్చింది. ఓకే, ఫైన్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఆ సంఘటనలో సంఘటన అంత దారుణంగా జరిగితే దాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి తెల్లారిన తర్వాత ఆత్మహత్య అని ఎట్లా చెప్పారు అసలు? ఇంకా అసలు అమ్మ బాబోయ్, ఆ పిల్లల పడి ఉంది కనపడుతుంది, 2 కాళ్ళు కూడా ఇంత దూరంగా ఉండి పడి ఉంటే అది ఆత్మహత్యగా ఎలా చెప్పారు? పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, అంత దారుణమైన స్థితి అంటే ఆ వ్యక్తికి అప్పటికి 3 వివాహాలై 4వ వివాహం కూడా ఇదైంది. ఆ వ్యక్తికి డ్రింక్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ గా అసలు ఎలా పెట్టుకున్నారు పోలీసులు? అంటే ఎట్లాంటి అలాంటి వ్యక్తిని పెట్టుకుంటారంటే పోలీస్ ఇన్ఫార్మర్ గా ఉండి ఆయన ఎన్ని పనులు చేసి ఉంటాడు ఇట్లాంటివి. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకొని ఉంటాడు, ఎంతమందిని భయపెట్టి ఉంటాడు, ఎంతమంది ఇబ్బంది పెట్టి ఉంటాడు, ఎంతమందిని లొంగ తీసుకొని ఉంటాడు. పోలీస్ ఇన్ఫార్మర్ అంటే ఎంతమందితో పరిచయాలు ఉన్నాయని చెప్పి ఎన్ని పనులు చేసుకొని ఉంటాడు. సిగ్గుచేటు కదా. అదొక ఎత్తు అయితే, అక్కడ అది అయిపోయిన తర్వాత లోపల రెనోవేషన్ స్టార్ట్ చేశారంటే అక్కడ ఏమి దొరకకూడదని. ఇప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తికి అతను రాజీనామా చేస్తే మీరు రాజీనామా చేయడం వీల్లేదని ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారట.
తెలుసా మీకు ఆ అంటే ప్రిన్సిపల్ కి? ఘనకార్యం, ఆ, ఉమ్, ప్రిన్సిపల్ కి. సరే మనకు ఆ ప్రిన్సిపల్ ఎవరో తెలియదు. ఉమ్, ఆయన ఎప్పటి నుంచి అది ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాడో మరి ఏమిటో తెలియదు. కానీ ఇవన్నీ ఏమిటి, ఒకదానికొకటి లింక్ ఏమిటి అసలు ఇవన్నీ? yes. ఇక్కడ ఒకటేనమ్మా, నేను ఒకటే చెప్తాను. ఈ ప్రభుత్వాల ఇవన్నీ కాదు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం ఎలా అయితే నాన్న నువ్వు చదువుకుంటే బాగుపడతావు అని ఎలా చెప్తామో, Hmm. నువ్వు ఇలాంటివి చెయ్యకూడదు అనేది కూడా అనేది మగ కూడా పిల్లలకి. చెప్పాలంటా నేను. రైట్. మరి ఇక నేను ఇందాక అడిగినటువంటి ప్రశ్న, ఎట్లా సార్ రక్షణ ఎలా Yeah, కలుగు, అది exactly. ఇంట్లోకైనా కూడా సార్, ఇంట్లో Yeah. మగవాళ్ళు కూడా బాధపడుతూ మీరు అన్నట్టుగా ఇక్కడ ఒక దగ్గరే కాదు, జరుగుతూనే ఉంటాయి. పెద్ద పెద్ద చాలా జాతకాలు చూస్తున్నాం కదమ్మా. ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది నాకు, సార్ నాకు ప్రమోషన్ రావాలంటే మా బాస్ నన్ను రమ్మంటున్నాడు, ఏం చేయాలని ఫోన్ చేసింది ఒకసారి, తెలుసా మీకు? ఓపెన్ గా. ఓపెన్ గా. ఏదో చిన్నవాళ్ళు ఇప్పుడు ఏదో చదువుకోలేదో లేకపోతే విచక్షణ లేదని కాదు, పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు, మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా అసలు ఒక ప్రమోషన్ కావాలంటే ఒక Yeah. స్త్రీని ఇబ్బంది పెట్టినటువంటి కేసెస్ నేను చాలా చూసా. చదువు అసలు ఎక్కడ రిలేట్ కాదు ఇది. కాదు కాదు, అది విచక్షణ, అది వేరు. అంతే. అది అది వేరు. సంస్కారం వేరు, చదువు సంస్కారం వేరు. వేరు, చదువు వేరు. Definitely. సంస్కారం చదువుతూ వస్తుంది అనుకుంటే తప్పదు. తప్పదు. కరెక్ట్ సార్. అది పెంపకం వల్ల వస్తుంది. కరెక్ట్ సార్. అది వాళ్ళంతట వాళ్ళ ధర్మ మార్గంలో ఉండాలనుకోవడం వల్ల వస్తుంది. రైట్. సో ఇదేంటంటే మనం ఫస్ట్ సంస్కారాన్ని నేర్పాలి పిల్లలకి. అయితే ఇక్కడ రెమెడీ ఏమిటి అంటే ఒకటేనమ్మా, గుర్తుపెట్టుకోండి. Hmm. ఎవరికైనా కానీ ఒక ఇబ్బందిలోకి వెళ్ళిపోతున్నాము అని అనుకున్నప్పుడు దుర్గానామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. Okay. దుర్గానామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నిజంగా కనుక నమ్మకం ఉంటే రామనామం ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. Hmm. ఒక స్త్రీమూర్తి బయటికి వెళ్ళేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో వెళ్తుంది, తప్పదు. ఆ సమయంలో వెళ్ళాలి, అక్కడ డేంజర్ ఉంది కానీ తప్పదు అనుకున్నప్పుడు రాముడిని దుర్గని కనుక చేసుకుంటూ వెళ్తే మైండ్లో మీకు తెలియకుండానే రాముడు ముందు వెనక పక్కన ఉంటాడట. ఒక రక్షణ కవచంగా ఉంటాడట, మా శాస్త్రం చెప్తుంది అది. ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. ఉండి మీకు అక్కడ ఎవరైనా అటాక్ చేయబోతున్నారు అన్నప్పుడు తెలియకుండానే ఇంకో వ్యక్తులు అక్కడ వచ్చేలా చేస్తాడు అక్కడికి. అంత ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే నిజంగా కనుక నమ్మి కనుక మనం చేసుకోగలిగితే 100% మన రక్షణ దొరుకుతుంది. నమ్మకమే అక్కడ దొరుకుతుంది. దాంతో పాటు ఇప్పుడు రాబోయేటువంటి 25 నుంచి 18-9 లోపల ఇక్కడ శుక్రుడు ఇక్కడికి వస్తున్నాడు. ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను. ఇంకా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. జాగ్రత్త వహించాలి. రాముడే ఇట్లాంటి సమస్యల నుంచి జరగకూడదని ఎంత కోరుకున్నా, మీరు ఇందాక చెప్పినట్టుగా కర్మానుసారైనా జరిగిపోతున్నాయి కాబట్టి ఇంత దారుణాతి దారుణంగా జరగకూడదని కోరుకుంటూ, డెఫినెట్ గా రాముడి రక్ష అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమస్తే సార్.